మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 1D అరే చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక అరే అనేదాన్ని క్రియేట్ చేద్దాం. ఇంట్ ఏ ఆఫ్ 5 సైజ్ తీసుకుంటాం లోపల. నెక్స్ట్ వాల్యూస్ అనేవి ఇనీషియలైజేషన్ చేసుకుంటాం. 1, 4, 6, 9, 8 ఇలా మనం వాల్యూస్ తీసుకుని లాస్ట్లో మనం సెమీకోలన్ అనేది పెట్టేస్తామండి. అయితే ఇప్పుడు మనం మెమరీ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ 5 ఉన్నాయి కదా సైజు. సో మనం 5 బ్లాక్స్ అనేవి తీసుకుంటాం. అంటే కంప్యూటర్ సిస్టంలో మెమరీ అనేది అలా రిప్రజెంట్ అవుతుందన్నమాట. అలా స్టోర్ అవుతుంది అని. ఇండెక్స్ 0, 1, 2, 3, 4 0తో ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా వేస్తాం. ఏ అనేది మనం వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఏ ఆఫ్ 0. ఇక్కడ వాల్యూస్ అనేవి ఇందులో వేసుకుందాం. 1, 4, 6, 9, 8 ఈ వాల్యూస్ అనేవి అలా ఉంటాయి. ఏ ఆఫ్ 0 ఇది మొత్తం కూడా ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఏ అనేది వేరియబుల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుంటాం. ఏ ఆఫ్ 0 అంటే 1 అనమాట. అంటే ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకుంటాం. ఏ ఆఫ్ 1 ఇది అవుతుంది, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 ఇలా మనం మెమరీని రిప్రజెంట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.